చండీగఢ్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కు చెందిన అనుమానిత ఆపరేటివ్లు తిరుగుతున్నారనే సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన చండీగఢ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. లవ్ ప్రీత్ సింగ్, షన్ప్రీత్ సింగ్ అలియాస్ జషన్దీప్, ప్రభ్ప్రీత్ సింగ్ అలియాస్ ప్రభును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 5 కేజీల జెలటిన్ స్టిక్స్, ఒక డిటోనేటర్, పవర్ సోర్స్ పిస్టల్, ఒక మ్యాగజైన్, 5 క్యాట్రిడ్జెస్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో ఉంటున్న బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ హ్యాండ్లర్ సత్నాం అలియాస్ సత్తా నౌషేరా ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ముగ్గురు నిందితులు పనిచేస్తున్నట్టుగా తేలింది. చండీగఢ్ ప్రజలను భయాందోళనకు గురి చేసే లక్ష్యంతో ఒకచోట ఐఈడీ బాంబును అమర్చడానికి వీరు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ముఠా వెనుక ఉన్న విస్తృత నెట్వర్క్ ఏంటి, వీరికి పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో చండీగఢ్ పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. చండీగఢ్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు అయితే భగ్నం చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కు చెందిన అనుమానిత ఆపరేటర్లు తిరుగుతున్నారనే సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు చండీగఢ్ పోలీసులు. అయితే ముగ్గురు నిందితులను ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు. లవ్ ప్రీత్ సింగ్, షన్ప్రీత్ సింగ్ అలియాస్ జషన్దీప్, ప్రభ్ప్రీత్ సింగ్ అలియాస్ ప్రభును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 5 కేజీల జెలటిన్ స్టిక్స్, ఒక డిటోనేటర్, పవర్ సోర్స్ పిస్టల్, ఒక మ్యాగజైన్, 5 క్యాట్రిడ్జెస్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ నిజాలైతే వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో ఉంటున్న బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ హ్యాండ్లర్ సత్నాం అలియాస్ సత్తా నౌషేరా ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ ముగ్గురు నిందితులు కూడా పనిచేస్తున్నట్టు తెలిసింది. చండీగఢ్ ప్రజలను భయాందోళనకు గురి చేసే లక్ష్యంతోనే ఒకచోట ఐఈడీ బాంబును అమర్చడానికి వీరు పక్కా ప్లాన్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ముఠా వెనుక ఉన్న విస్తృత నెట్వర్క్ ఏంటి, వీరికి పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనే కోణంలో చండీగఢ్ పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.